అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా బోరంపేటలోని ఉమా సహిత రామలింగేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించేటందుకు గానుగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ అభయాంజనేయ స్వామి అదే విధములుగా ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ అద్భుతములను, ఆలయ ప్రాంగణమును, అదే విధములుగా ఆలయ చరిత్రను తెలుసుకొని వద్దాం పదండి. మన భారతదేశం అనేది దేవాలయాల దేశం. ప్రతి గ్రామములో, ప్రతి నగరములో ఒక ఆధ్యాత్మిక కేంద్రమై ఉంటుంది. మనం ఈరోజు దర్శించుకోబోయే పవిత్ర క్షేత్రం బోరంపేటలోని ఉమా రామలింగేశ్వర స్వామి మరియు అభయాంజనేయ స్వామి ఆలయములను దర్శించబోతున్నాము. ఇక్కడ ఆలయ విశేషాలను, ఆలయ చరిత్రలను తెలుసుకొని వద్దాం పదండి. మన తెలంగాణలోని కుత్బుల్లాపూర్ సమీపంలో బోరంపేట గ్రామం ప్రకృతి అందాలతో నిండిన పవిత్ర స్థలం. ఈ ప్రాంతంలో ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యం. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అంటే, ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తాడు. ఆయనతో పాటు పార్వతీదేవి, ఉమాదేవిగా కొలువై ఉన్న ఇది ఒక శైవ మరియు వైష్ణవ సాంప్రదాయ సంహేళనం. ఉమారామలింగేశ్వర స్వామి ఆలయానికి ముందుగా గణపతి కుమారస్వామి దర్శనమిస్తారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ ఆ గణనాయకునకు నమస్కరించి మొట్టమొదటగా పూజను ప్రారంభిస్తూ ఉంటాము. అదే విధములుగా క్షేత్రపాలకుడైనటువంటి కుమారస్వామి వల్లీ దేవసేనతో పాటుగా ఈ ఆలయమునందున దర్శనమిస్తాడు. వల్లీ సహిత దేవసేన కుమారస్వాములను పూజించిన ఎడల కాలసర్ప దోషములను తొలగి సుఖములను పొందుతారని చెబుతూ ఉంటారు. ఇక్కడ కుజదోషము ఉన్నవారు, సర్పదోషము ఉన్నటువంటి వారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయమునందున పూజాకృతువులను ఆచరించుకొని శుభములను పొందుతూ ఉంటారు. అదిగో ఎంతో చక్కటి రూపాన్ని దర్శించండి, సుఖములను పొందండి. ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. స్థానికుల కథన ప్రకారంగా ఈ క్షేత్రం అనేది శతాబ్దాల చరిత్ర కలిగి ఉందని చెప్తారు. ఒకప్పుడు ఈ ప్రాంతములో మహర్షులు తపస్సు చేసేవారని చెబుతారు. వారి తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రసన్నమై ఇక్కడ లింగ రూపములో ప్రత్యక్షమైనారని నమ్ముతూ ఉంటారు. అంతేకాక ఇక్కడ అక్కన్న మాదన్నలు కూడా ఈ ఆలయాన్ని దర్శించినట్లుగా చెబుతారు. ఇక్కడి రామలింగేశ్వర స్వామికి అభిషేకములను చేస్తే చాలు ఎంతో సంతోషమును కలిగి ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ అభిషేకం చేస్తే కష్టములు తొలగిపోతాయి, వివాహ సమస్యలు పరిష్కరింపబడతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ప్రతి సోమవారము, ప్రతి మాస శివరాత్రి, మహాశివరాత్రి రోజున ఇక్కడికి భారీగా భక్తులు వస్తూ ఉంటారు. అన్ని ఆలయాల వల్ల కాకుండా ఇక్కడ ప్రత్యేకం ఏమిటి అంటే, ఒకే గర్భాలయమునందున ఉమా సహిత రామలింగేశ్వర స్వామి దర్శనమివ్వడం. అదిగో తల్లి చల్లని చూపులతో భక్తులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆ రామలింగేశ్వర స్వామి ఉమాదేవిని ఒకే గర్భాలయంలో దర్శించడం అంటే ఎంతో విశేషం. ఉమారామలింగేశ్వరునకు పంచామృతముల చేత చల్లని నీటిచే అభిషేకమును గావించిన పిమ్మట భస్మముతో అలంకరించినటువంటి ఆ లింగమునకు మారేడు దళములను అతికించి
పసుపు, కుంకుమ, గంధము, పుష్పమాలలచే అలంకరించినటువంటి ఆ స్వామి రూపాన్ని దర్శించేటందుకు కనుల పండుగనే. ఆ స్వామి వారిని పూజించినటువంటి వారికి, స్మరించినటువంటి వారికి ఎన్నో సుఖములను కలుగునుగాక. అదిగో చూడండి, పంతులు గారు అక్కడ మనకు హారతి ఇస్తూ ఉన్నారు. ఆ హారతిని స్వీకరించి మన కష్టములు తొలగించుమని స్వామివారికి నమస్కరిద్దాం. వందే శంభు ఉమాపతిం శురుగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహిని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించవరదం వందే శివం శంకరం అంటూ ఆ భక్తజనులందరూ కూడా హారతిని కళ్లకు అద్దుకొని స్వామివారిని నమస్కరించడం జరిగింది. ఆ సుందర అలంకరణను చూస్తే చాలు, ఆ అమ్మవారిని, అయ్యవారిని చూసేసరికి మన మనసు ఎంతో ప్రశాంతత కలుగుతూ ఉన్నది. ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीवे नमो नमः। ध्याये नित्यं महेशं रजतगिरिनभं चारुचन्द्रावसन्तं रत्नाकल्पोज्ज्वलाङ्गं परस्मरवीतिहस्तं प्रसन्नं पदमासेनं समन्तात् इस्मं गणैर्व्याकृतिं वसानं विश्वाद्यं विश्ववन्द्यं निगलभैरं पञ्चवक्त्रं त्रिनेत्रं नमः संभवाय च मद्भवाय च नमः शंकराय च मस्कराय च नमः शिवाय च शिवधराय च भूर्भुवस्वः उमारामलिंगेश्वर स्वामी देवताभ्यो नमः। ध्यानार्थे अक्षतपुष्पाणि समर्पयामि। ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నది అభయాంజనేయ స్వామి ఆలయం. ఈ స్వామివారి ప్రత్యేకత ఏమిటి అంటే, అభయం ఇచ్చే దేవుడు, భక్తులకు ధైర్యం, రక్షణ, విజయం ప్రసాదించే దేవుడు. ప్రతి మంగళవారము, శనివారము ఇక్కడ రద్దీగా ఉంటుంది. శత్రుభయం తొలుగుటకుగానుగా ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అభయాంజనేయ స్వామి భక్తులకు కొంగు బంగారమై దుష్టశక్తుల నుండి రక్షించే అభయాస్తము కలిగిన దేవుడు. అభయం అనగా రక్షణ ఇచ్చే రూపములో దర్శనమిస్తూ ఉంటాడు. శనివారము, మంగళవారము పూజలందుకుంటూ రామభక్తుడిగా, అత్యంత శక్తివంతుడిగా భూత ప్రేత పిచాచాలను ప్రారదోలుతారన్న అష్టసిద్ధులు, నవనిధులు ప్రదాతగా అభయాంజనేయ స్వామిని పూజిస్తారని భక్తుల నమ్మకం. స్వామివారు తన కుడి చేతితో అభయమును ఇస్తూ భక్తుల భయం నుంచి, ఆపదల నుంచి కాపాడుతారన్న ప్రతీతి. శనిదేవుని వశపరుచుకున్న పురాణాల కథ ఆధారంగా ఆంజనేయ స్వామిని పూజిస్తే శని ప్రభావము, ఏలిమినాటి శని తగ్గుతుందని నమ్ముతారు. ఈ ఆలయమునందున ఉపాలయముగా నవగ్రహ మంటపము కూడా ఉన్నది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనే సభ్య రాహువే కేతవేన్ నమః అంటూ
ఆదిత్యాది నవగ్రహములకు ప్రదక్షిణ చేసినటువంటి వారికి మనశ్శాంతి, జ్ఞానము, అదే విధములుగా ఎన్నో సుఖములను పొందవచ్చును. ఈ ఆలయమునందున వివాహ, సంతాన, వ్యాపార అభివృద్ధికై ఇక్కడ ప్రత్యేకంగా హోమ కార్యక్రమములు కూడా జరుపుతారు అని పూజారి గారు తెలిపారు. ఇట్టి ఆలయ పూజారులు తాటిపత్రి సుబ్బారాంజీ శర్మ, శంకర్ ఆనంద్ శర్మ, ఫణి శర్మ గార్లచే పూజలను నిర్వహింపబడ్డాయి. వారి మాటలను విందాం పదండి. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం అండి. ఈ యొక్క మన బౌరంపేటలో ఉన్నటువంటి ఈ యొక్క మహత్తరమైనటువంటి ఆలయము వీరాంజనేయ స్వామి యొక్క మహిమను తెలుసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. నా యాత్ర అనే చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా మన ఆలయ విశేషాలను, విశిష్టతను ప్రజలకు పరిచయం చేయాలనే ఒక చిన్న సద్భావన చేత రావడం జరిగింది. కాబట్టి ఈ ఆలయ విశేషాలు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మొదటిగా మీకు ధన్యవాదాలు వచ్చినందుకు, మన హిందూ ధర్మాన్ని కాపాడుతున్నందుకు మీకు, మీ ఛానల్కి నమస్కారము. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్పదాయం భజే వాయుపుత్రం భజే బాలకాతం భజే శ్రీరమిత్రం భజే వంట రూపం భజే విశ్వతేజం భజేయం భజేయం భజేయం. బౌరంపేట గ్రామంలో గత దశాబ్దాలుగా అభయాంజనేయ స్వామివారు అని చెప్పేసి ఇక్కడ వెలసడం జరిగింది. పూర్వం నుంచి ఈ ఆలయంలో విశేషంగా పూజలు జరుగుతున్నాయి స్వామివారికి. గత 20 సంవత్సరాల కిందట పునర్నిర్మాణం జరిగింది. స్వామివారిని పునఃప్రతిష్టాపన జరిగింది. ఈ మధ్యనే కార్తీక మాసంలో మరకత శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ఆలయం ప్రతిష్ఠ ఏంటంటే, స్వామివారికి అయ్యా నాకు ఈ కష్టం ఉందని చెప్పి నమస్కారం చేసుకున్న వారికి కొంగు బంగారం లాగా కష్టాలన్నీ కూడా నెరవేర్చి భక్తులందరికీ కూడా చాలా విశేషంగా అనుగ్రహాలు ఇచ్చేవారు మా అభయాంజనేయ స్వామివారు. చాలామంది భక్తులు పూర్వము ఒక 10-20 మందితో ప్రారంభమైన ఆలయాన్ని ఇప్పుడు ఒక రోజు ఒక 100 మంది 200 మందితో జరుగుతుంది. చక్కగా స్వామివారి ఏ కోరిక కోరుకున్నా కూడా అభయము, ఈయన పేరు అభయాంజనేయ స్వామి కాబట్టి అభయం ఇచ్చేవారు. చాలామంది భక్తులంతా కూడా, చుట్టుపక్కల ఉన్నవారంతా కూడా అదే అంటారు, స్వామివారిని ఏది కోరుకున్నా కూడా మాకు చక్కటి అభయాన్ని ఇస్తారని చెప్పేసి. ఈ అభయాంజనేయ స్వామివారి విశిష్టత. నమస్కారం అండి. ఈ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించడం వలన మీకు కలిగినటువంటి మేలు మాకు తెలియజేశారని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. జై శ్రీరామ్, జై హనుమాన్. నా పేరు రాజేష్. ఈ గుడి విశిష్టత ఏంటంటే, చాలా సంవత్సరాలు అండి, చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఇది. ఇందులో మనకు మొదటి నుంచి కూడా అభయాంజనేయ స్వామి, పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉన్నారు. ఇక్కడ కోరిన కోరికలు భక్తులకు ఇచ్చి నెరవేరుస్తూ ఉంటారు. మేము ఈ గుడికి గత 5 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ప్రతిరోజు దర్శనం చేసుకోవడం మా జీవితంలో భాగం. అది మేము అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఈ బౌరంపేట గ్రామ పెద్దలు మరియు మన మిత్రులందరూ కలిసి రీసెంట్గా ఈ గుడిని రెనోవేట్ చేశారు. దాంట్లో భాగంగానే గుడి చాలా అభివృద్ధి చెందింది. అదేవిధంగా మీరు కూడా మీకు వీలున్నప్పుడు దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ ఆలయం అందరికీ మంచిగా కనిపించాలంటే ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాన్ని సరుగారి ధర్మారెడ్డి గారు, వీరేశం గౌడ్ గారు మరియు గ్రామ పెద్దలతో కలిసి ఈ యొక్క ఆలయ అభివృద్ధి పనులను చేపట్టారు. కాబట్టి ఈ ఆలయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుమారస్వామి. నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలను మీకోసమై ఇంకా ఎన్నో చూపిస్తూ ఉంటాను. కాబట్టి నా యాత్ర అనేటటువంటి ఛానల్ను వీక్షకులు ఆదరించండి. తొందరగా నా యొక్క 10,000 సబ్స్క్రైబర్లను చూడాలనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.